నాగేశ్వరరావు గారికి, మరియు శ్రీధర్ వీరమల్ల గారికి, రమేష్ పర్వతం గారికి, విద్యారాణి మేడం గారికి, మరియు నా తోటి ట్రైనర్లందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. సో ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజు స్పీకర్ వచ్చేసి మా G5 గౌతమ్ మహర్షి గ్రూప్ అజయ్ కుమార్ అండి. సో మా బ్యాచ్ ఫ్రెండ్‌నే ఒక స్పీకర్‌గా వచ్చి ఇంకో స్పీకర్‌గా నాకు ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అజయ్ కుమార్ గారు వచ్చి మేము షార్ట్ పీరియడ్ అండి. సార్ కొన్ని రోజుల్లో వచ్చినప్పటికి కూడా ఫస్ట్ అవుట్‌పుట్ సెషన్‌లో మిస్ అయినా కూడా 2 డేస్‌లోనే ప్రిపేర్ అయ్యి ఎంతో ఇంట్రెస్ట్ తోటి 1 అవర్ ఉదయం ప్రిపేర్ అయ్యి కంటెంట్ తీసుకొని సాయంత్రానికి ఎక్సలెంట్‌గా అవుట్‌పుట్ డెలివరీ చేశారండి అజయ్ గారు. అజయ్ గారి గురించి చెప్పాలంటే బొలిశెట్టి అజయ్ కుమార్ అండి సార్ పేరు వచ్చేసి. సార్ ఎంఏ సోషియాలజీ చేశారు సార్. తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి తను గత 30 ఏళ్లుగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్‌గా ఎల్ఐసి ఇండియాలో వర్క్ చేస్తున్నారండి. ఇదే కాకుండా సార్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తున్నారు. వీటితో పాటుగా ప్రవృత్తి పరంగా అంటే వృత్తిపరంగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో సోషల్ సెక్టార్‌లో కూడా తనకున్న శైలిలో ఉన్న అవకాశాలను బట్టి తన వంతుగా సహాయం చేసుకుంటూ వస్తున్నారండి. సో అజయ్ గారు వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ టుడే స్పీకర్‌గా మీకు ధన్యవాదాలండి. వెల్కమ్ టు యూ. డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. గాయత్రి మేడం. ఓకే. అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు ఇలా డిజిటల్ డయాస్ ముందు మాట్లాడడానికి ముఖ్య కారకులైనటువంటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు శ్రీధర్ వీరమల్ల సార్కి, తర్వాత ఈ 127 బ్యాచ్ హెడ్ రమేష్ పర్వతం గారికి, మరియు మా G5 మెంటర్ విద్యారాణి మేడం గారికి, మరియు మా G5 తోటి మిత్రులందరికీ, మరియు ఈ డిజిటల్ డయాస్ వీక్షిస్తున్న అందరి మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారములు. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. అంటే నేను ఇలా చెప్పబోయే ఈ యొక్క టాపిక్ అబౌట్ ఫ్యామిలీ. ఒక చిన్న పాట పాడాలనిపించింది. పాటతో స్టార్ట్ చేస్తాను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే కుటీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్, అబౌట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ హెరిటేజ్. అంటే రక్త సంబంధకంతో కూడిన ఒక సమూహాన్ని ఒక కుటుంబం అని అంటారు. హెరిటేజ్ మీన్స్ వారసత్వం. సో ఈ యొక్క కుటుంబం గురించి మనము అందరికీ తెలుసు, ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, ఎందుకంటే అందరికీ కుటుంబం ఉంది. సో కుటుంబం గురించి అందరికీ తెలుసు. అయినా కూడా కొన్ని తెలిసిన విషయాలను మనం ఇక్కడ షేర్ చేసుకుందాం. దీంట్లో అసలు ఈ కుటుంబం అనేది ఒక ఏ పర్సన్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ డెవలప్డ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఉంది. ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్, అతని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ మనకు ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని అంటారు ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ పర్సన్స్ లైఫ్. అయితే మనకు ఫస్ట్ స్కూల్ ఏంటి అంటే మన కుటుంబమే. కుటుంబంలో ఒక వ్యక్తి తన యొక్క క్యారెక్టర్ కానీ తన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ అది ఏర్పరచుకుంటున్నాడు అంటే ముఖ్యం ఫస్ట్ కుటుంబం నుంచే వస్తారు. సో అందుకనే ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ అని నేను చెప్తున్నాను. అదేవిధంగా యువర్ ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ యువర్ ఫస్ట్ అండ్ దట్ ఈస్ ఆల్సో వాల్యుబుల్ అసెట్. అంటే మన యొక్క ఫ్యామిలీకి సంబంధించిన విలువలు, సాంప్రదాయాలు, ఆచారాలు మనకు ఫస్ట్, అది మన కుటుంబానికి ఫస్ట్. సో ఇదంతా కూడా మనకు ఒక వెలగట్టలేని ఒక అసెట్. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ కుటుంబాలు కూడా 2 రకాలు, జాయింట్ ఫ్యామిలీ అని,
న్యూక్లియర్ ఫ్యామిలీ అని. జాయింట్ ఫ్యామిలీ అనేది ఒకప్పుడు, అంటే నాకు తెలిసినంత వరకు, నాకు చిన్నగా ఉన్న నా చిన్నతనంలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, లేదా అంతకు ఇంకా పూర్వం మన ఫోర్ ఫాదర్స్ ఆ టైంలో కనుక మనం తీసుకున్నట్లయితే, ఒక జాయింట్ ఫ్యామిలీ అనేది కనీసం ఒక 15 మంది, 20 మంది, 25 మంది కలిసి ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీగా ఉండేది. అంటే ఈ 15 మంది, 20 మంది కూడా వాళ్ళు చక్కగా మంచి అనురాగాలతోటి, ప్రేమలతోటి వాళ్ళ యొక్క కుల వృత్తులను నిర్వహించుకుంటుంది వాళ్ళ జీవనోపాధి కోసం. అయితే ఆ జీవనోపాధి కోసం ఉదాహరణకు వాళ్ళు ఒక కట్టెలు కొట్టే వ్యక్తులు, అంటే కట్టెలు కొట్టి తీసుకొని రావడం, అడవులకు వెళ్ళడం, అందరూ కలిసి కుటుంబ సమేతంగా అడవికి వెళ్ళి అక్కడ కట్టెలు కొట్టుకొని అవి కట్టెలు మోపులుగా తీసుకొని మళ్ళీ తిరిగి గ్రామంలోకి వచ్చి అక్కడ ఉన్న, అంటే వీళ్ళ జీవన విధానానికి కావాల్సిన వస్తువులు ఏదైతే కావాలనో ఈ కట్టెల మూట ఇచ్చేసి దానికి బదులుగా అతనికి కావాల్సిన ఆహార ధాన్యాలు కానీ, నూనె కానీ, పప్పు దినుసులు కానీ అలా మనకు వస్తు మార్పిడి చేసుకునేది. ఇది మన అందరికి కూడా మీకు అవగాహన ఉంది అని అనుకుంటున్నాను. ఇలా వస్తు మార్పిడి చేసుకుంటూ అప్పుడు ఒక కుటుంబం జీవనం సాగించేది. అలా 20 మంది ఉన్నా, 25 మంది ఉన్నా కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఆ 20 మందిలో నిజంగా ఇప్పుడు ఒక కుటుంబం అంటే అమ్మ, నాన్న, పాప, బాబు. కానీ ఒకప్పుడు అమ్మ, నాన్న, పిల్లలు, తాతయ్య, నానమ్మ, తాతయ్య వాళ్ళ తాత, ముత్తాత, మునిమనవలు, ఇలా ఒక 20 మందితోటి ఒక పెద్ద బిగ్ ఫ్యామిలీ ఉండేది. అదే జాయింట్ ఫ్యామిలీ అంటున్నాం. అలాంటి ఫ్యామిలీస్ తోటి అప్పట్లో అద్భుతంగా జీవనం సాగించేవారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు కాలానుగుణంగా, మనకు పరిస్థితులకు అనుగుణంగా రాను 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 ఈ జాయింట్ ఫ్యామిలీ వెళ్ళేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మనము రూపాంతరం చెందింది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా కొంతవరకు ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఒక 90% న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని అనుకుంటే ఒక 10% వరకు ఇప్పటికి కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారండి. అయితే ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భార్య, భర్త, ఒక బాబు లేదా ఒక పాప, ఒక బాబు. ఇక్కడ భార్య మన కుటుంబంలోకి వచ్చినప్పుడు, ఒక మహిళ ఆ మహిళ వచ్చినప్పుడు, ఆ కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ మహిళ యొక్క గొప్పతనం ఒక సింపుల్ ఒక సెంటెన్స్: త్యాగశీలివమ్మ మహిళ, అనురాగశీలివమ్మ. ఒక అద్భుతమైన ఒక కొటేషన్ నాకు నచ్చింది. ఒక మహిళ మన కుటుంబంలోకి తను ఎంటర్ కాగానే ఆ కుటుంబం రూపురేఖలే మారిపోతాయి. ఆ విధంగా ఆ మహిళ ఆ కుటుంబంలోకి ఎంటర్ అయ్యి ఆ కుటుంబాన్ని చక్కబెట్టడంలో 100కి 50% తన యొక్క అద్భుతమైన శక్తి సామర్థ్యాలు పెట్టి తన కుటుంబాన్ని నడిపిస్తుంది. ఆ మహిళ ఎందుకు గొప్పది అని నేను చెప్తున్నాను అంటే, ఎక్కడో ఉండి, ఎక్కడో పుట్టింది, ఎక్కడో ఒక పరాయి ఇంటి నుంచి ఒక మహిళను మన కుటుంబానికి తీసుకొని వచ్చినాం. అక్కడ వాళ్ళ అమ్మను, నాన్నను, వాళ్ళ బంధాలను, సిబ్లింగ్స్ ను అందరిని ఇచ్చిపెట్టేసి మన ఇంటికి వచ్చేసి మన కుటుంబం కోసం, మన కోసం జీవితాంతం నీ వెంట ఉంటా అని చెప్పేసి ఆ మహిళ మన దగ్గరికి, మన కుటుంబంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. సో అందుకు ఆ మహిళ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి నేను నమ్ముతాను. అలాంటి ఈ మహిళ మనకు భర్తతో పాటు తను కూడా ఇల్లును చక్కబెట్టే దాంట్లో 100కు 100% ఆమె ముఖ్య కారకురాలు. ఒక ఇల్లు ఎంత స్థాయికి వెళ్ళిందన్నా, లేదా అధ్వాన స్థితిలో ఉందన్నా కూడా అక్కడ ఆ ఇంటి ఇల్లాలను చూడండి అని చెప్పేసి జనరల్ గా మనం మాట్లాడుకుంటాం. ఒక ఇల్లాలు గురించి అలా మాట్లాడినట్లయితే ఇక్కడ భర్త పాత్ర కూడా సేమ్ స్టైల్లో ఉంటుందండి. ఇక్కడ భర్త కూడా మనకు తీసిపోరండి. ఎందుకు అంటే భార్య భర్తలు కూడా సంసారం అనే ఒక బండిని లాక్కెళ్ళాలి అనుకుంటే ఇద్దరు కూడా ఒక జోడెద్దిల్లాగా ఇద్దరు సమానంగా పోయినప్పుడే ఆ సంసార బండి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ మహిళతో పాటు అక్కడ భర్త కూడా ఆయన యొక్క పాత్ర అద్భుతంగా ఉంది. ఎలా ఉంటది అని అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఆ భర్త కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వెలుగుతున్న కొవ్వొత్తి లేదా కరిగిపోతున్న కొవ్వొత్తి ఎలానైనా చెప్పుకోవచ్చు. అంటే తను వెలుతురిచ్చుకుంటూ తను కరిగిపోతూ ఉంటాడు. భార్య పిల్లల కోసము తన జీవితాన్ని తను బ్రైట్ చేసుకుంటూ
దాన్ని అతను త్యాగం చేస్తూ కుటుంబానికి త్యాగం చేస్తూ ఉండి ఆ కుటుంబాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవడంలో తన పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక భార్య ఒక భర్త ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఈ కుటుంబంలో ఇప్పుడు మనకు వచ్చేసేది ఈ ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ఆ చిన్న కుటుంబంలో అక్కడ బోత్ ఆర్ వర్కింగ్ ఈ రోజులలో. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ చేస్తున్నారు చాలా వరకు కూడా, మాక్సిమం ఆఫ్ ది పీపుల్. అయితే ఇద్దరు వర్కింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళని తీసుకెళ్లి ఏదో ఒక కాన్వెంట్ లో మనం జాయిన్ చేస్తాం. జాయిన్ చేసేసి మనం వెళ్ళి ఆ జాబ్ రొటీన్ జాబ్ చూసుకుంటూ తిరిగి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ పిల్లలు కూడా రావడం, ఆ పిల్లలు కూడా వాళ్ళ యొక్క హోంవర్క్ కానీ అది కానీ ఏదైనా ఉందా అని చెప్పి అడగడం. 1 minute 2 minutes 5-10 minutes అంతకంటే ఎక్కువ టైం కేటాయించే పరిస్థితులు లేవు. ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అమ్మ నాన్నకు ఎఫెక్షన్ తగ్గిపోతుంది. ఈ రోజులలో అమ్మ నాన్న ఎఫెక్షన్ ఎంత తగ్గుతుందో మనకు కూడా కుటుంబాలు కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండడానికి ముఖ్య కారణాలు. కాబట్టి ఇద్దరు వర్కింగ్ అయినా కూడా ఖచ్చితంగా పిల్లల మీద వాళ్ళు ఒక రోజు ఇంత సమయం నేను ఇలా చేయాలి అనే ఒక గోల్ పెట్టుకోవాలి. నేను ఖచ్చితంగా నేను ఇంత వర్కింగ్ చేసినా కూడా ఇంత టైంలో నేను మా పాపకు కానీ మా బాబుకు కానీ నేను టైం ఇస్తాను అని చెప్పాలి. ఇక్కడ ఒకవేళ పిల్లలకు కనుక ఒకవేళ నానమ్మ కానీ తాతయ్య కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు వర్కింగ్ అయ్యి బయటికి వెళ్ళి వాళ్ళ జాబ్కి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ పిల్లల యొక్క సంరక్షణ కోసం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళ యాక్టివిటీస్ అన్ని అయిపోయినా కూడా ఇక్కడ పిల్లలకి ఆ తాతయ్య నానమ్మ కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆ నానమ్మ గాని తాతయ్య గాని ఆ పిల్లలకు ఆ మంచిగా వాళ్ళకు స్టోరీ టెల్లింగ్ చెప్పుకుంటూ మంచి మోరల్ వాల్యూస్ నేర్పించుకుంటూ ఒక నీతి కథలను చెప్పుకుంటూ వాళ్ళ బెడ్ టైంలో ఒక మంచి విషయాలను పిల్లలకు చెప్పుకుంటూ ఆ పిల్లలను కూడా ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్య కారకులు అవుతారు. కానీ ఇప్పుడున్న మన సమాజంలో జనరల్ గా ఫాదర్ కి మదర్ కి ఏమొస్తుందంటే నా పిల్లలను మా ఫాదర్ మదర్ వాళ్ళు పెద్ద మనుషులు కదా, వాళ్ళు మనకి పిల్లలను డిస్టర్బ్ చేస్తారేమో, పిల్లలకు ఉన్న వాల్యుబుల్ టైం కిల్ చేస్తారేమో, అందుకనే నువ్వు పోకురా నాన్న, తాతయ్య దగ్గర పోకు నాన్న, నానమ్మ దగ్గరికి పోకు నాన్న, నీ హోంవర్క్ ఏందో నువ్వు చూసుకో, నువ్వు సైలెంట్ గా పో పడుకో, ఎర్లీ మార్నింగ్ లేవాలి, మళ్ళీ నీకు బాక్స్, నువ్వు స్కూల్ రొటీన్ అని ఇలా విధంగా మనం అంతా కూడా అతనికి ఆ తాతయ్య దగ్గరకు పోయే సిచ్యువేషన్ ను మనం తీసుకురావట్లేదు. ఇది ఫస్ట్ మనం మారాలి. మారకపోతే మనకు ఆ పిల్లలకి మోరల్ వాల్యూస్ తెలియదు. ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ తెలియదో, మనం ఎప్పుడైతే అనుకున్నామో ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఎప్పుడైతే అనుకున్నామో, మన ఫ్యామిలీలోనే నేర్చుకోకపోతే స్కూల్ కు పోయినాక స్కూల్లో నేర్పే విధానం వేరు, మన ఇంట్లో మనం నేర్పించిన ప్రేమ విధానం వేరు. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా మనం అర్థం చేసుకునేది ఏంటంటే పిల్లలను కూడా కొంత టైం ఇచ్చి పేరెంట్స్ కూడా మనతో ఉంటే సాధ్యం అయితే పేరెంట్స్ ఉంచుకోవడం కూడా చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ మనకు పెద్ద మనుషులు వాళ్ళకు ఐడియా ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటాం, కానీ వృద్ధులు కాదండి, వాళ్ళు జ్ఞాన సమృద్ధులండి. తాతయ్యలకు నానమ్మలకు తెలిసినటువంటి ఆచారాలు మర్యాదలు వాల్యూస్ మనకు కూడా తెలియదు. వాళ్ళకు ఓపిక ఉంటది, ఆ ఓపికతోటి పిల్లలకు అవి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కూడా మనము ప్రతి ఇంట్లో ఫాదర్ మదర్ తో పాటు తాతయ్య నానమ్మ అనే వాళ్ళు మనం ఉంటారు నాన్న అని చెప్పేసి ఆ పిల్లలకు కూడా అలా తాతయ్యను నానమ్మను పరిచయం చేసి వాళ్ళ దగ్గరికి ఇంటిమేసీగా పోయేటట్టుగా కనుక మనం చేస్తే పిల్లలలో ఇంకా చాలా మార్పు జరిగింది. ఈ విధంగా మనకు ఒక ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వాలి. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది అని అంటే మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడి నుంచి బాబును మనం అంటే ఈ నవే డేస్ లో జరుగుతున్నది ఏంటి అని అంటే పాప కానీ బాబు కానీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ నాన్న నీకేమైనా అయిందా, బాగున్నావా, ఎవరేమనలే కదా, ఏం కింద పడలేదు కదా, అంత బాగున్నాం కదా, ఓకే నాన్న, మా నాన్నే ఎక్కువ ప్యాంపరింగ్ హెవీ పాంపరింగ్ తోటి మనం ఏం చేస్తున్నాం ఆ బాబుని తీసుకుంటున్నాము. ఆ తీసుకొని మనం అట్లా చేస్తున్న క్రమంలో ఏదో ఒక రోజు ఒక బాబు ఎగ్జాంపుల్ గా ఒక స్కూల్ కు పోయినప్పుడు ఆ సార్ ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు, ఏదో వాళ్ళు చేయమనో లేకపోతే బయట నిలబడమనో ఏదో ఒకటి చెప్పారు అనుకోండి ఒక పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ చెప్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు హట్ అయిపోయి ఇంటికి వచ్చేసి మమ్మీ డాడీ నన్ను ఇట్లా మా సార్ నాకు పనిష్ చేసిండు, అందరిలో నాకు షేమ్ అనిపించింది,
నేను రేపటి నుంచి స్కూల్కి పోను అని చెప్పేసి పేరెంట్స్ కు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఇప్పుడున్న మన పేరెంట్స్ మాక్సిమం ఎక్కువ మంది ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళి, సార్ ఏంటి మా పిల్లగాడిని ఏమన్నారంట, మీరు పనిష్మెంట్ ఇచ్చారట, మా అబ్బాయి మనోభావాలు దెబ్బతిన్నాయండి, మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి కొంచెము హార్ష్ గా మనం టీచర్స్ తో మాట్లాడడం జరుగుతుంది. మనందరం కూడా చూసే ఉంటాం. కానీ ఒకసారి మనం ఆలోచించాలి, అసలు ఈ పిల్లాడి ఏంటి, ఈ పిల్లాడి మనోభావాలు ఏంటి, పిల్లాడి మనోభావాలు దెబ్బతినడం ఏంటండి? పిల్లాడికి మనోభావాలు దెబ్బతింటే పిల్లాడికి చెప్పే గురువు ఎంఏలు, బీడీలు, పీజీలు, సైకాలజీలు, పిహెచ్డీలు చేసి ఆ గురువు అయ్యి ఆ అబ్బాయికి, ఆ చిన్న బాబుకు అది చెప్తుంటే ఆ గురువు ఎంత ఫీల్ కావాలి, ఆ గురువు మనోభావాలు ఎంత కావాలి, అది ఒక పేరెంట్ అర్థం చేసుకోవాలి. ఒక పేరెంట్ అర్థం చేసుకునే స్థితి అది. మనం కనుక అర్థం చేసుకోగలిగితే పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వాలండి. నిజంగా చెప్పాలంటే మనందరం కూడా చిన్నప్పుడు అందరము పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళమే. చిన్నప్పుడు మనం స్కూల్కి పోయిన టైంలో అందరూ కూడా గోడ కుర్చీలు వేసిన వాళ్ళమే, బయట ఎండలో నిలబడ్డ వాళ్ళమే, అన్ని పనిష్మెంట్లు మనము వేరు చేసాం, గుంజీలు తీసిన వాళ్ళమే, అన్ని చేసాం. కానీ బయటలో ఎండ నిలబడి గుంజీలు తీసి దెబ్బలు పడి అన్ని చేయడం వల్లనే ఇవాళ ఇక్కడ ఉన్న మనందరం కూడా అద్భుతమైన స్థాయిలో గొప్ప వ్యక్తులుగా మంచిగా లీడ్ చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. మనకు మోరల్ వాల్యూస్ కనీసం తెలుసు, మన అమ్మ నాన్న నేర్పించారు. మనం ఒక కుటుంబం లాగా ఉండుకుంటూ మనం మంచిగా అద్భుతంగా వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటూ వచ్చామండి. అప్పటికి ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ చాలా మారిపోయింది. అది టైం బాండ్ కావచ్చు, ఆ తర్వాత అప్గ్రేడేషన్ అంటారా, ఏదన్నానండి, మొత్తానికి మాత్రం ఇక్కడ చాలా చేంజెస్ వస్తున్నాయి. అక్కడ మనం మారే అవకాశం ఉంది, అంటే మార్చాల్సిన అవసరం ఉంది, మార్చుకుంటే బాగుంటుందని నా భావన. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకు రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటే మనకు నిజంగా మనం కొంత అడుగుదాం చూడండి, మీ నాన్న వాళ్ళ చెల్లె నీకు ఏమైందిరా అని అంటే తెలియదండి, వాళ్ళకి అత్తయ్య అని తెలియదండి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే మీ నాన్న వాళ్ళ చెల్లి ఏమైందంటే ఆంటీ, మీ నాన్న వాళ్ళ తమ్ముడు ఏమవుతాడు అంకుల్, ఆంటీ అంకుల్, అంతే. వాళ్ళకి నేర్పిస్తున్నాడు. అంటే మనం రిలేషన్షిప్ నేర్పియాలి. అంటే రిలేషన్ అంటే ఏంది, నాన్న వాళ్ళ చెల్లె నీకు అత్తయ్య అవుతుంది, నాన్న వాళ్ళ తమ్ముడు నీకు బాబాయ్ అవుతుండు, అతను బాబాయ్ అని పిలువు, అతను అత్తయ్య అని పిలువు. అంకుల్ ఆంటీ అనే పదాలు మరిపించాలి. మరిపిస్తే అప్పుడు ఆ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు మనం నేర్పించుకుంటూ మంచిగా చక్కగా అత్తయ్య, మామయ్య, అన్నయ్య, చెల్లయ్య, చెల్లెమ్మ అని ఇలా మనకు ఆ బంధాలు, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అని అవి చెప్పుకుంటూ అక్కడ ఊర్లో ఉండే అమ్మ నాన్నలను అప్పుడప్పుడు ఫోన్లలో కనీసం మాట్లాడిస్తూ వాళ్ళతోటి ఇంటరాక్షన్ వినిపించేసి అలా చేసుకున్నట్లయితే రిలేషన్షిప్ బాగా బిల్డ్ అవుతుందండి. ఎప్పుడైతే బాబుకు పాపకు కానీ ఇంట్లో కుటుంబంలో ఎవరికి కానీ రిలేషన్షిప్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో మానసికంగా చాలా ప్రశాంతత ఏర్పడుతుందండి. ఎప్పుడైతే మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుందో మా అమ్మ నాన్న మా నాన్నతో ఇలా మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడినా మా నాన్న ఎంతో ఆనందపడ్డాడు చాలండి. అలా ఆనందపడ్డాడని నీకు ఒక్కసారి ఫీల్ అయితే నువ్వు ఆ రోజు మొత్తం పని అద్భుతంగా పనిచేస్తావు. ఒక్కసారి అమ్మా బాగున్నావా, తిన్నావే అని ఒక్కసారి మనం ఫోన్ కనుక మాట్లాడితే, అవును నాన్న తిన్నరా, నువ్వు తిన్నవా నాన్న, మన అమ్మ ఫస్ట్ అడిగేది మన కడుకోండి, నువ్వు తిన్నవా నాన్న అని అడుగుతుందండి. నువ్వు ఎన్నిసార్లు తిట్టు మీ అమ్మని, ఎప్పుడైనా సరే అమ్మ మళ్ళీ తిన్నవా నాన్న, సరే కొప్పడితే కొప్పడావు నాన్న, తిన్నవా అని చెప్పి అడుగుతుంది. అలా ఆ బంధాలను మనం పెంచుకుంటూ వెళ్ళాలి అంటే మన రిలేషన్షిప్, అందరికి కూడా మన రిలేషన్షిప్ అనేందో మన సిబ్లింగ్స్ ఏందో పిల్లలకు నేర్పియాలి. అలా నేర్పిస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. తర్వాత ఇప్పుడు భార్య భర్త కమ్యూనికేషన్, దీంట్లో కమ్యూనికేషన్స్ కావాలి. కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఒక భార్య భర్తతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా భార్యను నువ్వు అది లేదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు, నువ్వు ఇది చేయలేదు అని చెప్పేసి మనము నువ్వు పర్ఫెక్ట్ లేవు అని చెప్పి మనం మాట్లాడుతుంటాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అసలు ఎవరం పర్ఫెక్ట్ కాదండి. కానీ మనం అంటుంటాం ఎప్పుడు కూడా భార్య నువ్వు పర్ఫెక్ట్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక 3 అక్షరాలు, ఒక 3 లెటర్స్
కానీ ఒక సకల పద్ధతిలో ఆ 3 లెటర్స్ వాడినట్లయితే ఆ కుటుంబంలో అద్భుతంగా లీడ్ చేయొచ్చండి, లైఫ్ లీడ్ చేసుకోవచ్చండి, అద్భుతంగా చేసుకోవచ్చండి. ఆ 3 లెటర్స్ ఇప్పుడు నేను చెప్తుంటాను, దానికి ఎగ్జాంపుల్ చెప్తుంటే మీకు అర్థమైతే ఆ 3 లెటర్స్ ఏంటి. సింపుల్ గా ఒక ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా మీ బాబు ఎలా ఉన్నాడు అంటే అప్పుడు అతను చెప్పే విధానం చూడండి. మా పిల్లాడు బాగా చదువుతాడు కానీ బాగా గొడవ చేస్తాడండి అని చెప్తారు. ఇక్కడ చూడండి, మా పిల్లాడు బాగా చదువుతాడు అనే దాని మీద హైలైట్ ఉందా, కానీ మా పిల్లాడు ఎక్కువ అల్లరి చేస్తాడు అనే దాని మీద ఉందా? ఈ కానీ తర్వాత వచ్చే అల్లరి చేస్తాడు అనే దాని మీద చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక వాక్యం చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నా భార్య ఎప్పుడు ప్రేమగా చూస్తుందండి కానీ అప్పుడప్పుడు ఆమె కోపం ఎక్కువ. ఏం హైలైట్ అవుతుందండి? కానీ తర్వాత వచ్చే అప్పుడప్పుడు కోపం ఎక్కువ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య ఇంటికి రాగానే, భర్త బయట నుంచి రాగానే, భార్య ఇంటికి రాగానే ఒక 5 రకాల కూరలు చేసి పంచభక్ష పరమాన్నంలాగా అద్భుతంగా చేసి భర్తకు వడ్డించాలని ప్రేమతోటి వడ్డిస్తుంటారు. ఆ వడ్డిస్తున్నప్పుడు 5 కూరలు పెట్టేస్తారు. 5 కూరల్లో 4 కూరలు అద్భుతంగా ఉంటాయి, ఫుల్ టేస్టీగా ఉంటాయి. ఒక్క కూరలో ఏదో ఉప్పు తక్కువ ఉండడం వల్లనో ఏదో మొత్తానికి రుచిగా ఉండదు. అప్పుడు తను వెంటనే తినగానే ఏమంటాడు అంటే, చి ఈ కూర బాగలేదే అని అంటాడు. అప్పటికి ఆయన తిన్న కూరలు 5, 5 4 కూరలు బాగున్నాయి, కానీ బాగలేని కూర ఒకటే కూర. కానీ మనం హైలైట్ చేసేది ఆ బాగలేని కూరనే హైలైట్ చేస్తున్నారు, కానీ ఒక కూర బాగలేదు. ఇక్కడ కానీ అనేది బట్, బ్యూటీ బట్. ఇక్కడ ఇదే వాక్యాన్ని నేను కొంచెం పాజిటివ్ గా, అంటే ఇక్కడ రిలేషన్షిప్ బిల్డ్ కోసం, ఇక్కడ కమ్యూనికేషన్ బిల్డ్ కోసం నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ లో తీసుకున్నట్లయితే, మా పిల్లాడు బాగా చదువుతాడు కానీ బాగా మారం చేస్తాడు అంటే అల్లరి చేస్తాడు అని చెప్తున్నాను. ఇక్కడ నేను సెంటెన్స్ ఇలా అందాం అనుకుంటున్నాను. ఎలా అంటే, మా పిల్లాడు బాగా అల్లరి చేస్తాడండి బట్ మా పిల్లాడు బాగా చదువుతాడండి. చిన్న చేంజ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇది కొంచెం పాజిటివ్గా ఉంటుందేమో నా ఫీల్. ఇంకొకటి, నా భార్య ఎప్పుడు ప్రేమగా చూస్తుందండి కానీ అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని చెప్తాం. అలా కాకుండా మా భార్యకి అప్పుడప్పుడు కోపం వస్తుందండి కానీ నా భార్య చాలా ప్రేమగా చూసుకుంటుందండి అన్నప్పుడు మన కమ్యూనికేట్ చేసే విధానంలో అద్భుతంగా అక్కడ హ్యాపీ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి 5 కూరలు ఏదైతే ఉందో 4 కూరలు బాగుండి ఒక కూర కనుక బాగాలేనప్పుడు, అరే చాలా అద్భుతంగా చేసావే నువ్వు, 4 కూరలు సూపర్ ఉన్నాయి, ఈ 5వ కూర కూడా ఏదో కొంచెం ఉప్పు ఏదో కొంచెం డిఫరెన్స్ వచ్చినట్టుంది, అదర్వైజ్ సూపర్ ఉన్నదే భోజనం అని చెప్పడం ఎలా ఉంటుంది? అప్పుడు ఆ భార్య ఎంత సంతోషపడుతుంది, తెల్లారి మళ్ళీ కూడా మనకు మంచి రుచికరమైన భోజనం చేసి పెట్టడానికి సిద్ధపడుతుంది. అది మనం కమ్యూనికేట్ చేసే విధానం. అది నేను అనుకుంటున్నాను, నాకు అది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తా ఉంటే చాలా ఉంది. నాకు ఇచ్చిన సమయం వచ్చేసి 20 మినిట్సే. సో ఇక్కడ నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక చిన్న పాటతోటి. ఆశ ఆశగా అడిగింది మాతో హాయి హామకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీది అనురాగం మా మాట తీరు అంటే ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ సాంగ్ ఉంది. యాక్చువల్ గా ఇది నేను కంక్లూడ్ చేస్తున్నానండి. ఐ హావ్ వెరీ క్లోజ్ నిట్టెడ్ ఫ్యామిలీ అండి. సింపుల్ గా నేను ఎంత నిజంగా ఇలా ఉండి ఇంత హ్యాపీగా ఉండడానికి నిజంగా కూడా నా కుటుంబమే కారణం అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం ఉమ్మడి కుటుంబమే అండి. ఇప్పటి వరకు కూడా మా కుటుంబం ఉమ్మడి కుటుంబమే. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, మా అమ్మ నాన్న, మొన్నటి వరకు కూడా నానమ్మ ఉండే, తాతయ్య చిన్నప్పుడే చనిపోయాడు, నానమ్మ మొన్నటి వరకు ఉండే, రీసెంట్ గా నానమ్మ కూడా చనిపోవడం జరిగింది. అయితే మా 2 చెల్లెళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయాక వాళ్ళని పంపించినాక కూడా, మా పెళ్లి అయిపోయిన పంపించినాక కూడా అన్న చెల్లెల బంధం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఉందండి. పిల్లలు అయినారండి, పెద్దగా అయ్యారండి, అయినా కూడా మా ఇంటికి అందరూ వస్తుంటారండి. మా ఇంట్లో ప్రతిరోజు 7 నుంచి 10 మంది వరకు మేము ప్రతిరోజు భోజనం చేస్తూనే ఉంటామండి. అది చెల్లెల కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద చెల్లె కావచ్చు, చిన్న చెల్లె కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, అన్ని రకాలుగా అందరం కూడా మేము కంబైన్గా ఒకటే ఇంట్లో ఉంటాము.
మా చెల్లెళ్ళు కూడా చిన్న అకేషన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి మా చెల్లెళ్ళు వచ్చినాకనే అక్కడ బర్త్డే కేక్ కట్ చేస్తామండి. ఎనీ అకేషన్ నా మొత్తం ఫ్యామిలీ వచ్చి అక్కడ ఉంటేనే అక్కడ బర్త్డే స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే బర్త్డే స్టార్ట్ అవుతుందో మేము వెంటనే ఒక మంచి మ్యూజిక్ పెట్టుకుంటాం, ఒక మంచి పాటలు ఆ రోజు మేము వండమండి, అక్కడి నుంచి బయట నుంచి తీసుకుంటామండి, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తాము, అది ఇంటికి వస్తుంది. ఇంట్లో ఎవరు పని చేయకూడదు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఒక నినాదం ఉంటుంది, అది అందరికి తెలుసు. వచ్చేసి మంచిగా సాంగ్స్ పెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటాము, డాన్సులు చేస్తాము. అంత అయిపోయినాక తీరిగ్గా అందరం కూర్చొని ఎవరెవరి బాధలు ఏంటి, నువ్వేంటే బావు బాగున్నాడా, అల్లుడు ఏం చేస్తున్నాడు, కోడలు ఏం చేస్తుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఆ రోజును గడుపుకుంటూ మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి చెల్లెని ఒక బస్ ఎక్కిస్తాను, ఇంకో చెల్లెని ఒక బస్ ఎక్కిస్తాను, వాళ్ళందరూ పంపించేసి అల్లులను పంపించేసి నేను ఇంట్లో ఉండి హ్యాపీగా మళ్ళీ తెల్లారి నుంచి నా యొక్క రొటీన్ జాబ్ నేను చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఒక ఫ్యామిలీ గురించి నేను నాకు తెలిసిన చిన్న సమాచారం మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. సో థ్యాంక్ యూ అజయ్ సార్. నిజానికి ఈరోజు మీ స్పీచ్ ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ స్పీచ్ అని చిన్న మాట చెప్పలేను, ట్రైనింగ్ అని చెప్పొచ్చు. నిజానికి సార్ ఏంటంటే ఓపెనింగ్ సూపర్, ఒక సాంగ్తో స్టార్ట్ చేశారు. ఆయన అనుభవిస్తున్నదే మనకి చిన్న చిన్న మాటల్లో చెప్పారేమో, ఇంకా ఆయన అనుభవిస్తున్న ఆనందం ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. మా ఇల్లు ప్రేమాలయం అన్నారు, అది నిజంగా 100% మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి, కుటుంబం రకాల గురించి, అంటే ఒక ఉమ్మడి కుటుంబానికి ఒక చిన్న కుటుంబానికి ఉన్నటువంటి తేడా అన్ని రకాలుగా ఆయన మాటల్లో చాలా చక్కగా వినబడింది. మనకందరికీ చాలా విలువైనటువంటి ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ని ఈరోజు సార్ డీల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా ఆయన కుటుంబంలో ప్రతి వారం లేదా ప్రతిరోజు ఆయన ఎంత ఆనందంగా ఉంటారో అది మనందరికీ కూడా కళ్ళ కట్టినట్లుగా చెప్పడం జరిగింది. మరియు భార్యాభర్త బంధం గురించి ముఖ్యంగా మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చాలా చక్కగా చిన్న చిన్న మాటల్లో మనకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు సార్. నిజంగా దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా ఈ యొక్క సెషన్లో సార్ ఏదైతే ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక టాపిక్ తీసుకున్నారో దానికి 100% ఆయన న్యాయం చేకూరుస్తూ మంచి మంచి పాటల్ని మధ్యలో, అదేవిధంగా మంచి మంచి ఉదాహరణల్ని, తర్వాత ఆయన జీవిత అనుభవాల్ని చేకూర్చి మన అన్నిటినీ కూడా చక్కగా ఒక మంచి పుష్పగుచ్చంలాగా మనకు అందించారు. ఇక మనం దాని తాలూకా ఆ సువాసనను ఆగ్రహించడమే మిగిలిపోయింది. మరి దానికి మరొక్కసారి అందరి తరఫున సార్ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ రమేష్ పర్వతం గారికి, మన శ్రీధర్ వీరమల్ల గారికి అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.